హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1596. ఈరోజు డేట్ 18th August 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది హానర్ నుంచి. హానర్ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో హానర్ X7C లాంచ్ చేశారు. ఇది ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్, 14,999 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో పెట్టారు. ఈ పట్ల బడ్జెట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం అంత సాటిస్ఫాక్టరీగా అయితే ఏం లేవు. దీంట్లో 6.8 inches వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే with 120Hz refresh rate, Snapdragon 4 Gen 2, back side 50 megapixel plus 2 megapixel, front side 5 megapixel camera, 5200 mAh బ్యాటరీ, అలాగే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్తో, ఇది 35 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోను Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో లాంచ్ అయింది. నన్ను అడిగితే డైరెక్ట్ స్కిప్ ఆప్షన్ అనమాట. దీనికి చాలా బెటర్ ఆప్షన్స్ అనేవి మీకు 15,000 రూపాయల బడ్జెట్లో చాలా సాలిడ్ ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి జనరల్గా నెక్స్ట్ అప్కమింగ్ సేల్లో దీన్ని బాగా హైలైట్ చేస్తూ ఉంటారు. ఇది జనరల్గా అమెజాన్ హానర్ వాళ్ళు ఓన్లీ సేల్స్ టైంలోనే ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు రేపు మన ఇండియాలో రెడ్మీ 15 5Gని లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్గా పోకో M7 Plus మొబైల్ లాంచ్ అయింది కదా, అదే ఫోను ఒరిజినల్ వేరియంట్ ఇప్పుడు రెడ్మీలో కొంచెం లేట్గా లాంచ్ అవుతుంది. అండ్ ఇది కూడా అరౌండ్ 12,999 రూపాయలు ఇదే బడ్జెట్లో పెడతారు మోస్ట్లీ, అండ్ కార్డ్ ఆఫర్తో అలా ఉంటుందన్నమాట. బట్ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే పోకో వాళ్ళు సేల్స్ టైంలో కొంచెం బెటర్ ఆప్షన్, బెటర్ ప్రైజింగ్, బెటర్ డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. రెడ్మీ వాళ్ళు మాత్రం అంత పెద్ద ప్రైస్ కట్ అయితే ఏం చేయరు పెద్దగా. సో చూడాలి మరి, ఇది కూడా అదే ప్రైజింగ్తో ఉంటుంది. దీంట్లో ఒకటే ఒక మెయిన్ కీ హైలైట్, బ్యాటరీ పెద్దది, ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్కువ డిస్ప్లే, పెద్ద సైజ్ డిస్ప్లే ఉంటుంది. మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. రేపు మనం దీని నుంచి ఫుల్ డెప్త్గా బాగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు P4 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. ఈ రియల్మీ P4 సిరీస్లో బేస్ మోడల్ రియల్మీ P4కి సంబంధించిన ఒక సింపుల్ కంపారిజన్ ఈరోజు రియల్మీ వాళ్ళు షేర్ చేశారు. సో దీంట్లో ప్రైజింగ్ కూడా వీళ్ళు అఫీషియల్గానే టీచ్ చేశారు. 17,499 రూపాయలు అని చెప్పి పెడుతున్నారు. బట్ ఇది నాకు తెలిసి ఇంకొక 1,000 రూపాయలు తక్కువగానే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రజెంటేషన్లో కొంచెం ఎక్కువ ప్రైజ్ చూపిస్తూ ఉంటారు. బట్ నేను అనుకోవడం మాత్రం అదే ప్రైస్లో వచ్చినా కానీ దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా సాలిడ్గానే ఉన్నాయి. 144Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానలు, అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, Dimensity 7400 AI ప్రాసెసర్ అని చెప్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ గేమింగ్ కోసం ఇలాంటి వాటికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ హానెస్ట్లీ దీంట్లో కెమెరాలు కూడా చాలా బాగుంటాయి. ఇది 17,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయినా కానీ ఖచ్చితంగా ఇది P సిరీస్ అనేది భయంకరంగా సేల్స్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఆఫర్ టైంలో ఇంకా బాగా తగ్గించి అమ్ముతూ ఉంటారు. రీసెంట్గా మీరు రియల్మీ P3 అల్ట్రా దాన్ని చూసారు, బాగా భయంకరంగా సేల్ అవుతూనే ఉంది. ఇంకా అది చాలామంది కొంటూనే ఉన్నారు. సో అలా వీళ్ళు సేల్స్ టైంలో బాగా ఎక్కువ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి లాంచ్ టైంలో కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. సేల్స్ టైంలో వచ్చినప్పుడు మాత్రం చూసుకోండి, భయంకరంగా డిస్కౌంట్స్ అయితే వస్తాయి. అండ్ దీనికంటే ప్రో మోడల్ ఇంకా సూపర్గా ఉంటుంది. నా దగ్గర ప్రో మోడల్ ఉంది, నేను మీకు వెరీ సూన్ అన్బాక్సింగ్ అయితే తీసుకొస్తాను. అండ్ ఈ ఫోన్ మీకు రిమెంబర్ ఖచ్చితంగా బాగా హైయెస్ట్ సేలింగ్ ఫోన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అప్కమింగ్ సేల్స్లో. ఇది కూడా చాలా బాగా తీసుకొచ్చారు. ప్రైజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు సూన్ చైనాలో రెడ్మీ Note 15 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. 15 Pro సిరీస్ ముందుగా అక్కడ లాంచ్ కాబోతుంది. మన ఇండియాలో మాత్రం అక్టోబర్, నవంబర్ ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి మేజర్గా. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, రెండోది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్, 3x ఆప్టికల్ జూమ్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ వరకు కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 అంటున్నారు ఇప్పటివరకు వచ్చిన లీక్స్ ప్రకారం, బట్ 7S Gen 4 కూడా అయ్యి ఉండొచ్చు. ప్రాసెసర్ విషయంలో మాత్రం పెద్దగా అప్గ్రేడ్స్ ఏం చేయకపోవచ్చు. 7S Gen 4 అన్న వస్తే అది అసలు ఎలా ఉంటుంది, ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఈసారి మాత్రం రెడ్మీ వాళ్ళు పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయట్లేదేమో అని నాకైతే అనిపిస్తుంది. డిజైన్ పరంగా కూడా కొంచెం చేంజెస్ అయితే చేశారు. బట్ స్టిల్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో కొంచెం వీళ్ళు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్తో వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రైజింగ్ మాత్రం అసలు తగ్గట్లేదు వీళ్ళు. ప్రైజింగ్ ఈజ్ ద కీ, గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో అక్టోబర్, నవంబర్లో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ మళ్ళీ ఇంకొక బంపర్ ఆఫర్ని తీసుకొచ్చింది. ఎయిర్టెల్ అసలు తగ్గట్లేదు. రీసెంట్గా పర్ప్లెక్సిటీ ప్రో, ఇప్పుడేమో యాపిల్ మ్యూజిక్ 6 months ఇస్తున్నారు. సో యాపిల్ కొంతమందికి వస్తుంది. దీని గురించి నేను ఆల్రెడీ చూస్తున్నాను. నేను ఒక వీలైతే వెరీ షార్ట్ వీడియో కూడా తీసుకొస్తాను. అండ్ ఇది వస్తుందంట, చెక్ చేసుకోండి. ఎయిర్టెల్ థ్యాంక్స్ అప్లికేషన్లో చాలామందికి వస్తుంది. వస్తే కింద కామెంట్లో ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయండి. 6 months యాపిల్ మ్యూజిక్ అంటే ఎక్సలెంట్ అనమాట. పండగ చేసుకోండి, మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చేమో, మేబీ మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుందేమో.
చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకి హిమాన్షు టండన్ ఈయన ఉన్నారు కదా, పోకో మన ఇండియా హెడ్. రీసెంట్గా ఆయన వేరే బ్రాండ్లోకి వెళ్తున్నట్టు కన్ఫర్మేషన్స్ వచ్చినాయి కదా. అండ్ ఈరోజు ఈయన అఫీషియల్ హ్యాండిల్లో, ట్విట్టర్ హ్యాండిల్లో ట్యాగ్లో పెట్టేశారు, ఈయన సిఎంఎఫ్ ప్రజెంట్ మన ఇండియా హెడ్ లాగా అయిపోయారనమాట. సో సిఎంఎఫ్ నుంచి కొంచెం బెటర్ ఫోన్స్ అండ్ బెటర్ ప్రైజింగ్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా మళ్ళీ చాలా కాలం తర్వాత హిమాన్షు వచ్చిన తర్వాత పోకో బాగా హైప్ వచ్చింది. మళ్ళీ ఈయన ఇప్పుడు సిఎంఎఫ్లోకి వెళ్ళారు. ఇది కూడా మంచి బెటర్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. నెక్స్ట్ మనకి లావా నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. దీని పేరు లావా ప్లే అల్ట్రా. ఇది అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో ఒక గేమింగ్ సెంట్రిక్ ఫోన్ని తీసుకురాబోతున్నారు. అండ్ దీంట్లో కొన్ని గేమింగ్ ఫీచర్స్, గేమింగ్ డిజైన్స్ అండ్ ఫోన్ డిజైన్ కూడా ఐక్యూ 13, ఐక్యూ 12 లాంటి డిజైన్తో వీళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గానే తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్, అలాగే డైమెన్సిటీ 7300, బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, LPDDR 4X RAM టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ, ఇలాంటి ఫీచర్స్తో అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్ని వీళ్ళు టార్గెట్ చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్లీ లావా వాళ్ళు రీసెంట్గా కొంచెం బెటర్గానే వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్ అఫ్కోర్స్ వీళ్ళు చేసేది ఓడిఎం అయినప్పటికి కూడా, బట్ స్టిల్ ట్రైంగ్. వీళ్ళు మేక్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ని పెద్ద హైలైట్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు చేసేది మొత్తం ఓడిఎమే, అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, స్టిక్కర్లు వేస్తారు. సో కాకపోతే స్టిల్ సమ్ వాట్ బెటర్, కొంచెం బెటర్గానే చేస్తున్నారా అనుకోవాలి. మీరు లావాని ట్రస్ట్ చేస్తారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న అప్కమింగ్ 17 సిరీస్లో బేస్ మోడల్ iPhone 17eకి సంబంధించిన ఎర్లీ లీక్స్ ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి. సేమ్ డిజైన్తో ఉంటుంది, పల్చగా ఉంటుంది, అలాగే 6.1 ఇంచెసే ఉంటుంది, అలాగే డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, అలాగే A19 ప్రాసెసర్ ఉంటుంది, 48 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో బ్యాటరీ ఆబ్వియస్గా 3000 mAh ఇలాంటి బ్యాటరీలే ఉంటాయి అన్నమాట. దాంట్లో ఎంట్రీ లెవెల్లో ఉంటుంది. బట్ స్టిల్ నన్ను అడిగితే ఇలాంటి ఈ వేరియంట్ తీసుకోవడం కంటే ప్రీవియస్ జనరేషన్ ఫోన్స్ మీకు బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలో మీకు బెటర్ ప్రైజింగ్కి వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేసుకోవడం బెటర్. నేను అది లాస్ట్ వెర్షన్ లాంచ్ అయినప్పుడు ఇదే చెప్పాను, ప్రీవియస్ వెర్షన్స్ తీసుకోవడం బెటర్. అండ్ బిగ్ బిలియన్ డేస్ అనేసరికి గుర్తొచ్చింది, ఈసారి బిగ్ బిలియన్ డేస్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ కాబోతున్నాయి. ఎర్లీగా అంటే మరీ టూ మచ్ ఎర్లీగా స్టార్ట్ కాబోతున్నాయి. జనరల్గా లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి బిగ్ బిలియన్ డేస్ ఉంటాయి కదా, బట్ ఈసారి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లోనే బిగ్ బిలియన్ డేస్ అనేది ఉండబోతున్నట్టు ఈరోజు కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. బట్ వెయిట్ చేయండి, చాలా చాలా మంచి డిస్కౌంట్స్, డీల్స్ అయితే మీకు జనరల్గా ఇండియాస్ బిగ్గెస్ట్ సేల్ కాబట్టి ఆబ్వియస్గా మీకు అప్పుడే ఎక్కువ డిస్కౌంట్స్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ మంది కొనేది కూడా ఆ టైంలోనే. సో అందుకని ఫోన్స్ కొనుక్కోవాలనుకో, మీకు ఆల్రెడీ నేను ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ చెప్పాను, ఈసారి మన ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ మన దగ్గర స్టాక్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి మన ఇండియాలో. ఈసారి బిగ్ బిలియన్ డేస్ టైంలో బాగా హెవీ డిస్కౌంట్స్ వస్తాయని రీసెంట్గా మనకు ఒక ఆర్టికల్ కూడా వచ్చిందనమాట. సో అప్పుడు కూడా మీకు ఒకసారి చెప్పాను. సో అందుకని ఈసారి వెయిట్ చేయండి. స్మార్ట్ ఫోన్స్ మాత్రం ఈసారి ఇంకొంచెం బెటర్ డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎర్లీగానే ఈసారి స్టార్ట్ అవుతుందని కూడా తెలుస్తుంది. అండ్ ఇంకొక న్యూస్ కూడా ఉంది యాక్చువల్గా ఈరోజు. నథింగ్ ఫోన్ 3 ఉంది కదా, రీసెంట్గా 80,000కి చాలా తక్కువ ప్రైస్కి లాంచ్ చేశారు. యాక్చువల్ వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా తక్కువ ప్రైస్. అంత అసలు ఎలా సాధ్యమైంది, వీళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. గిట్టుబాటు ధర కూడా రావట్లేదు వాళ్ళకి. సో అందుకని బాగా తీసుకొచ్చారు, అది మాత్రం హానెస్ట్ చెప్పవచ్చు. అండ్ ఇది ఇప్పుడు ఇంకొంచెం బెటర్ డిస్కౌంట్లో రాబోతుందంటే ఈ బిగ్ బిలియన్ డేస్లో అరౌండ్ 40,000 రూపీస్ బడ్జెట్లోనే రాబోతుందంట. సో ఇది ఇంకా చాలా పెద్ద న్యూస్ అనే చెప్పాలి. బట్ ఇది న్యూస్ గుర్తుపెట్టుకోండి, బట్ కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, న్యూస్ లాగా ఉంది. బట్ స్టిల్ వెయిట్ చేయండి. ఇది ఒకవేళ ఈ బడ్జెట్లో వస్తే స్టిల్ మీరు కన్సిడర్ చేస్తారా లేదా, ఇది చెప్పండి ఫస్ట్. కన్సిడర్ చేస్తారా లేదా, 40,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ మీరు తీసుకుంటారా లేదా. అండ్ ఈరోజు నేను మీకు అమెజాన్లో ఒక సూపర్ ట్రిక్ చెప్పాను, గుర్తుందా మీకు? ఒక షార్ట్ వీడియో, పెద్దగా మీకు రీచ్ కూడా రాలేదనుకుంటా. షార్ట్ వీడియోస్ అసలు పోవట్లేదు, లైట్ తీసుకోండి. మీకు ఒక అమెజాన్లో సూపర్ ట్రిక్ చెప్పాను, మీరు తక్కువ మీ డబ్బులు సేవ్ చేసుకునే ఆప్షన్. ఎక్సలెంట్, ఇది 100%, 1000%, 10,000% వర్కింగ్ ట్రిక్ అనమాట. నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, దాన్ని ఒకసారి చూడండి, పండగ చేసుకోండి. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ డే లో మీకు మస్తు సూపర్ డీల్ కూడా చెప్తాను. షామీ గిగాబిట్ 1200 MBps రౌటర్ ఉంది. ఇది రెగ్యులర్గా మన ఇండియాలో 2200కి లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు 695 రూపీస్కి వస్తుంది. భయంకరమైన డీల్. బట్ ఇది ఉంటే దోచుకోండి, లేకపోతే వదిలేసేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. మంచి డీల్లో ఉంది. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను డీల్స్ ఛానల్ కూడా. డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉంటేనే ఇలాంటి భారీ లూట్స్ తెలుస్తూ ఉంటాయి. ముందే చెప్తున్నాను. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఈరోజు ఇంకొక సూపర్ న్యూస్ కూడా చెప్తాను మీకు, మంచి ఆఫర్ కూడా చెప్తాను మీకు. స్టూడెంట్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. యాప్ ఆఫ్ ది డే పీడిఎఫ్ ఎడిటర్ అండ్ ప్రో అనమాట. పీడిఎఫ్ ఎడిటర్ ప్రో, మీ ఏదైనా పీడిఎఫ్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం ఎక్సలెంట్. స్టూడెంట్స్ మాత్రం ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. 400 రూపాయలు ఏముంటుంది, ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీ. అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మస్తు న్యూస్లో ఒక 10 చెప్పాను, ఒక డీల్ చెప్పాను, ఒక ఆఫర్, ఒక మంచి యాప్ చెప్పాను.
ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి, ఛానల్ కొంచెం డెవలప్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.